ఇంతకీ చిన్ని తన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పిందా? చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారా? చూద్దాం. చిన్ని ప్రేమ కథలో ఇది పార్ట్ 2. చిన్ని అలా ఫేస్బుక్లో రామ్తో మాట్లాడుతూ లాంగ్ డిస్టెన్స్ లవ్లో ఉంది. బట్ కొన్ని డేస్ తర్వాత రామ్ బిహేవియర్లో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన చిన్నికి చాలా భయమైంది. ఎక్కడ రామ్ని కోల్పోతాన భయంతో చిన్ని వాళ్ళ ఇంట్లో చెప్దామని చెప్పి డిసైడ్ అవుతుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, తను చాలా మంచివాడు, తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు కూడా అని చెప్తుంది. చిన్ని అలా చెప్పడం విని వాళ్ళ డాడీ చాలా షాక్ అవుతాడు. అసలు ఆయనకి ఏమీ అర్థం కాదు. కొంచెం సేపు ఆగినాక ఇలా అంటాడు, అసలు ప్రేమేంటి, నీ ఏజ్కి మంచిగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవుతావు అని ఇంత కష్టపడి చదివిస్తున్నావు, మమ్మీకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, నువ్వు ఇలాంటివి చెప్పి ఇంకా బాధ పెట్టకు. చిన్ని వాళ్ళ నాన్న బరువెక్కిన మనసుతో చాలా బ్రతిమలాడాడు చిన్నిని. కానీ చిన్నికి మాత్రం ఏవి ఎక్కువ మైండ్లో. చిన్నికి మాత్రం చాలా కోపం వస్తుంది. ఏమి చెప్పినా వినడం లేదని చెప్పి చిన్ని ఇలా అంటుంది, నాన్న, నేను పెళ్లి చేసుకుంటే రామ్ని మాత్రమే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను, లేకపోతే లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటా. అయినా నాన్న, పెంచడం వరకే మీ బాధ్యత, దాని తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలో అది నా ఇష్టం కాదు నాన్న అంటుంది. నీ ఇష్టమా? చిన్నప్పటి నుంచి నీకేమీ లోటు లేకుండా పెంచినాం కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అయినా మీ మమ్మీకి చిన్నప్పుడే చెప్పిన అడాప్షన్ వద్దు అంటే మీ మమ్మీ ఏడుస్తూ పెంచుకుందాం పాపని అని చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి. అసలు చిన్నిని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? అసలు ఏం జరుగుతుంది ఈ స్టోరీలో? చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇట్లు మీ ఆకాంక్ష.